అన్నదమ్ములను సాగుకోరుతాం. అప్పచెల్లిలు 2 సార్లు వస్తే 3వసారి ఎందుకు వచ్చింది, దేనికి వచ్చిందని భార్యకి చెప్పి పంపించేస్తావు. నువ్వు ఎలా ఉంటున్నావు, నీ మనస్సాక్షి ఎలా ఉంటుందో పరీక్షించుకో ప్రియ విశ్వాసి. ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడుగా పెదవులతో అంగీకరిస్తున్నావా, హృదయ పూర్తిగా అంగీకరిస్తున్నావా? హృదయములో ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని నీవు దేవుడిగాను భర్తగాను నీవు అంగీకరిస్తే నీవు ఆయన చెప్పిన ప్రతి వాక్య వర్తమానం నీ హృదయంలో ముద్రించబడుద్ది. జ్ఞాపకం చేసుకో, గమనించు, ఆలోచించు. అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదను యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమని వారికి చెప్పాను. చూడండి, ఉపకారం కీడు చేయకుండా ఉంటే చాలు ప్రియ విశ్వాసులు కీడు చేయకుండా ఉంటే చాలు, మేలు చేయకపోతే చేయబోయారు. వాక్యము తెలుసు, అందుకని అంటాడు, ఒక మాట అంటాడు, ఏమంటాడంటే తెలిసి చేస్తే శిక్షిస్తాను, తెలియక చేస్తే క్షమిస్తాను. సాతాన్ని లూసిఫర్ ప్రధాన దూత, ఎక్కువ నక్షత్రమా, ఎక్కువ చుక్క, నువ్వు ఎలాగో కిందకి పడవేయబడితివి, నమ్మక ద్రోహం చేశాడు. నేనే దేవుడును, దేవుడి కన్నా కొద్దిగా తక్కువ వాడిగా చేశారు వాడిని. నేనే దేవుడు అన్నప్పుడు ఏమైపోయాడు, పాతాళంలోనికి వెళ్ళాడు. పాతాళం నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్నాడు. వాడు నమ్మక ద్రోహం కూడా చేయకూడదు. చేసేది ఎవరయ్యా అంటే క్రైస్తవుల్లోనే ఉన్నారు. ఎలా ఉంటున్నావు నీ? ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. ఆమె ప్రాకారము మీద నివసించుచున్నది గనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. చూడండి ప్రియమైన వారులారా, వారిని ఏగుల వారు వచ్చారు, ఈ ఏగుల వారిని దాచిపెట్టింది. సైనికులు వచ్చారు, ఈ సైనికులు పంపించేసింది. అయితే గుమ్మంలో నుంచి పంపిస్తే పట్టుకుంటారని ఏం చేసింది, ఆమె ఇంటి వెనక ఉన్న కిటికీ ద్వారాగా వారిని తాడు కట్టి దింపింది. ఇంటికి 4 దిక్కులు, ఆ 4 దిక్కులు 4 కిటికీలు ఖచ్చితంగా పెడతాం. వెలుతురు వస్తానికి, గాలి వస్తానికి. అలాగే 4 దిక్కుల సూర్యకిరణాలు పడాలని కూడా పెడతాం. చూడండి ప్రియమైన వారులారా, గమనించు, ఆలోచించు. ఆమె మిమ్ముని తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో. మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అబ్బా, చూడండి చక్కని సలహా ఇచ్చింది. అయ్యా, మీరు ఎమ్మటే వెళ్ళిపోతారు, మీరు వెళ్ళిపోవద్దు, కొండల్లో ఉండండి. ఎందుకనగా చెట్లు ఉంటాయి, అలాగే కొన్ని కాయలు కూడా ఉంటాయి కనుక తినే కాయలు అవి తిని శుభ్రంగా మీరు నీళ్లు తాగి ఆ కొండల్లో ఒక 3 రోజులు మీరు ఉండండి. ఎందుకంటే ఈ 3 రోజులు వారు ఊరు మొత్తం మీద గాలం వేస్తారని, జల్లెడితో జల్లిచ్చి చూస్తారని, దేవులాడతారని ఆమెకు అనుభవం. అందుకని ఏమంటుంది, కొండ మీదకి వెళ్ళి 3 దినములు మీరు అక్కడ ఉండండి. అక్కడ ఉండిన తర్వాత మీకు చక్కగా 3వ దినమున మీరు వచ్చేయండి, వచ్చి మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఆ మనుషులు ఆమెతో ఇట్లని, ఇదిగో మేము ఈ దేశముకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు
నీవు మమ్ములను దించిన ఈ కిటికీకి ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని నీ నీ అన్నదమ్ములను తండ్రి ఇంటి వారిని నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొని నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి నీ ఇంటి ద్వారముల నుండి వెలుపలికి వచ్చువాడు ఎలపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అనగా చనిపోతాడు. మేము నిర్దోషులమగుదుము. మేము నిర్దోషులు అంటే ప్రమాణం వీళ్ళు కూడా చేశారు. వీళ్ళు కూడా ప్రమాణం చేసి వీళ్ళు కూడా ఏమంటున్నారయ్యా అంటే, అమ్మా నీ ఇంటిలో ఉన్న వాళ్ళని మేమేం చెయ్యం, ఇంట్లో నుంచి బయటకు వస్తే మేము ఖచ్చితంగా వారిని చంపివేస్తాం. ఎర్ర దారము గుర్తు దేనికి సాదృశ్యమయ్యా అంటే ప్రభువైన యేసు క్రీస్తు రక్తానికి సాదృశ్యమై ఉన్నది, రక్షణకు సాదృశ్యమై ఉన్నది, వాక్యానికి సాదృశ్యమై ఉన్నది, మారు మనసుకు సాదృశ్యమై ఉన్నది. ప్రియమైన వారలారా, గమనిస్తున్నావా నీవు? ఆలోచిస్తున్నావా నీవు? ప్రియ విశ్వాసి, గమనించు, ఆలోచించు. కిటికీ హృదయానికి కూడా సాదృశ్యమై ఉన్నది. ఎర్ర రంగు దారము మరొకసారి చెప్పుకుందాం, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యం, మారు మనసుకు సాదృశ్యం, బాప్తిసానికి సాదృశ్యం, రక్షణకు సాదృశ్యం, మారు మనసు పొందటానికి సాదృశ్యమై ఉన్నది. వీరు రక్షణ పొందారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎంతమందిని రక్షించుకుంది? తండ్రి తరపు వారిని, తల్లి తరపు వారిని, అన్నదమ్ముల తరపు వారిని, అప్పజల్లుల తరపు వారిని, వారందరినీ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక గ్రామాన్ని కాపాడుకుంది. మరి నీవేం చేస్తున్నావు? అబ్బో ఏమో బాప్తీసం తీసుకుందని హేళన చేస్తున్నావు, అబ్బో ఈయన బాప్తీసం తీసుకున్నాడని హేళన చేస్తున్నావు. ఇది ఈడెన్ని రోజులు ఉంటాడులే చూద్దాం, లేదు ఎవరైనా కొద్దిగా చర్చిలోకి వచ్చాడనుకో, అబ్బో ఎత్తనాడు రో అని హేళనగా మాట్లాడతావు. విశ్వాసమే నీవు. వానికి అయ్యా తప్పకుండా రాయ్యా, మర్చిపోవద్దయ్యా, చిన్న చిన్న శ్రమలు వస్తాయ్యా, ఇరుకులు వస్తాయ్యా, ఇబ్బందులు వస్తాయ్యా, ఇదిగో మేము జయించాం, ఇదిగో ఆలయంలో 10 సంవత్సరాల నుంచి ఉంటున్న విశ్వాస జీవితంలో వాక్యము ఆ హృదయానికి హత్తుకుంటుంది, నీకు కూడా హత్తుకుంటుంది. నువ్వు కూడా నిలబడు, మాతో పాటు ఉండు, మాతో పాటు ప్రార్థనలకు రా, మాతో పాటు ఏకాంత ప్రార్థనకు రా, మాతో పాటు స్వార్థ కూడికలకు రా, మాతో పాటు స్వార్థ దండయాత్రకు రామని నీవు పిలుస్తున్నావా ప్రియా విశ్వాసి? నీ స్నేహితుడను లేకపోతే హేళన చేస్తున్నావా? గమనించు, ఆలోచించు. చూద్దాం, అవి కూడా వస్తాయి. ఇప్పుడు నీవు మమ్మలను దించిన ఆ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంట ద్వారములో నుండి ఎలపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికైనా గాని ఏ అపాయము తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులు. ఎవరికి? ఇంటిలో ఉన్న వారికి. ఏమండి, గొర్రెల మంద ఉందండి, ఆ గొర్రెల మంద చుట్టూ మనము కంచి వేస్తాం, లోనకి ఏదైనా వస్తుంది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? కొడతాం. ఏదో పురుగో లేకపోతే ఏదో ఒకటి వచ్చి కొడతాం. లేదు ఇంకేమైనా వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? చుట్టూ కంచి ఉంది కదా, ఇంటిలో ఉన్నారు కదా. దేవుని హృదయమను ఇంటిలో ప్రియ విశ్వాసి నీవుంటున్నావా? ఈ ఇంటికి సాదృశ్యం దేవుని హృదయానికి సాదృశ్యమైంది. నీ ఇంటిలో ఉన్నవారు ఏ కీడు జరగదు, బయటకు వస్తే మటుకు దెబ్బతింటారు, నష్టపోతారు. అట్లాగే ఈ ఇంటిలో ఉన్న వారిని ఏమైనా మేము చేస్తే ఆ శిక్ష మాదే, ఆ శాపము మాదే అని ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకున్నారు. చూద్దాం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూసి
నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక. అదుగో, నిలకడగా వింటున్నావా? నిలకడగా ఉంటున్నావా? వాక్యం నిలకడగా వింటున్నావా? ఆ వాక్యం ఏమో ఆ పాపం ఆయనేమో పులిపేటి నిలబడి ఏంటి ఎర్రెర్రి కేకలు వేసుకుంటూ వాక్యం చెబుతుంటే నువ్వు వ్యవహారం చేస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. నిలకడగా ఇక్కడ రాహాబు నిలకడగా ఉంది, వ్యభిచారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము వాక్యము 25వ వచనం. అటువలనే రాహాబు, అదిగో ఇప్పుడు వచ్చింది మాట, ఇందాక కూడా చక్కని మాట. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎటు నడిపించాడు. నిలకడ. ప్రియ విశ్వాసి, నీవు నిలకడగా దేవుని వాక్యానికి లోబడి జీవించిన ఎడల నీకు మేలు కలుగును. నిలకడగా నువ్వు నిలబడని ఎడల నీకు కీడు జరుగును. ఇప్పుడు చదువుకుందామమ్మా. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. అబ్బా, ఈమె నిలకడగా ఉంది, ఏగుల వారిని చేర్చుకుంది కనుక ఆమె ఏమైంది? క్రియలను బట్టి ఆమె విశ్వాసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. క్రియలు నీలో ఉన్నాయా? అబ్బో, మేము బాప్టిజం తీసుకొని 30 ఏళ్ళండి, మాలో మటుకు క్రియలు లేవండి. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ మెసేజ్లో వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఒక విశ్వాసి మున్సిపల్ ఆఫీసులో పనిచేసిద్ది, ఆమె లంచము 5,000 రూపాయలు లేదే ఇంటికి వెళ్దాన్ని చెప్పాను కదా ఇందాక, ఫస్ట్ మెసేజ్లో వస్తుందన్నమాట. క్రియల్లో ఉన్నావా నీవు? నీ క్రియలు ఎలా ఉంటున్నాయి? క్రియలో లేనప్పుడు హృదయంలో పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందండి? హృదయంలో ప్రభుని యేసుక్రీస్తు ఎలా ఉంటారండి? ప్రభుని యేసుక్రీస్తు అనగా వాక్యము, ఆ వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు ఎందుకండి? పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంటే క్రియల్లో ఖచ్చితంగా నువ్వు ఉంటావు. మరొకసారి చదువుకున్నాం ఈ మాట. యాకోబు పత్రిక 2:25. రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని ఎలుపలకు పంపివేశాను. క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. అబ్బా, క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది. మరి నిన్ను ఎంచుతున్నారా నీతిమంతురాలని, నీతిమంతుడని? నీవు ఉంటున్నావా నీతిమంతుడిగా? ప్రభుని యేసుక్రీస్తు నీతికి నిజాయితీగా జీవించాడుగా 33.5 సంవత్సరాలు. మా రక్షకుడు అంటున్నావు, మా దేవుడు అంటున్నావుగా, మరి ఆయన ప్రకారంగా నీవు ఉన్నావా? గమనించు, ఉంటున్నావా? ఆలోచించు. నీతి మూలంగా ఉండాలి. ఎవరికి రాశాడు ఈ మాట? వీరు కూడా ఇశ్రాయేలీయుల ప్రజలే. యాకోబు కొత్త నిబంధనలో ఉన్న యాకోబు 12 మంది శిష్యుల్లో ఆయన ఒకరైన ఈ యాకోబు అపోస్తుడు. ఈ అపోస్తుడు చెప్తున్న మాట ఇది. క్రీస్తుకు పూర్వం ఉన్న రహాబును చూపిస్తున్నాడు ఇక్కడ. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకములో. చూద్దాం హెబ్రీలకి ఏం చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక ఇదిగో 11వ అధ్యాయము వాక్యము 31. విశ్వాసమును బట్టి అబ్బా, విశ్వాసమును బట్టి రహాబను వేశ్య ఏగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు అదిగో చూడండి, అవిధేయులు ఎవరయ్యా అంటే లోకములో ఉన్నవారు విగ్రహారాధన కన్నా ఘోరమైన విశ్వాసులు ఉన్నారండి. ఈమెమంది లోకములో ఉన్నవారి కన్నా అతి శ్రేష్ఠురాలు కనుక ఈమె ఇంటి వారందరికీ రక్షణ వచ్చిందని నేను ఖచ్చితంగా అంటాను. ఈమె ఆ రోజు నుంచి మళ్ళీ ఏమీ తప్పు చేయలేదని కూడా నేను గట్టిగా చెప్పగలను.
ఎందుకని చెప్పుకున్నాం కదండి. అయ్యా, ఆకాశమందు మీ దేవుడైన యెహోవా, భూమి యందు దేవుడైన యెహోవా ఆయనే అని అందగనక అప్పుడే మారు మనసు పొంది రక్షణ పొందిందని దాని మాటకి భావం. చూద్దాం ఆ మాట ఒకసారి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును. అదుగో చూడండి, ఫస్ట్ మెసేజ్లో మనం చెప్పుకున్నాం, రెండో మెసేజ్లో కూడా చూపిస్తున్నాను. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఆమె అప్పుడే మారు మనసు పొందింది. మరొకసారి చదువు తల్లి ఈ మాట. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. అబ్బా, చూడండి, అప్పుడే ఈ రహాబు మారు మనసు పొందింది. అప్పుడే ఈమె ఆయనను అంగీకరించింది. ఇశ్రాయేలుల ప్రజలలో ఈమె కూడా ఒకదానిగా అయింది. నీవెలా ఉన్నావో నీ హృదయాన్ని పరిశీలించుకో. రహాబు వలె ఉన్నావా? ఇంకా వేశ్య అను జీవితంలో ఉంటున్నావా? ఏమండి, వేశ్య అనేది శరీరానికి సంబంధించింది అనుకుంటున్నారు. కరెక్ట్ కాదంటలేదు. హృదయానికి సంబంధించిన విషయంలో మీరు ఎలా ఉంటున్నారు? వేశ్యలాగా ఉంటున్నారా? శరీరానికి సంబంధించింది వేశ్య, అది పక్కన పెడదాము. మరి హృదయానికి సంబంధించిన వేశ్యదారి తత్వం నీలో ఉంది. వేశ్యదారి తత్వంలో నీవు ఉంటున్నావు. గమనించుకో, నీ హృదయాన్ని పరిశీలించుకో. ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈమె వేశ్య కానీ వేశ్య కాదు. ఎప్పుడు? ఏగుల వారు వచ్చిన కాడ నుంచి కాదు. ఆమె పవిత్రురాలైంది. ఇంకొక వ్యభిచారిని చూద్దాం. యోహాను సువార్త 8:10. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని చెప్పాడు. అందుకు యేసు, నేను శిక్ష విధింపను, నీవు వెళ్ళి. అదిగో చూడండి, 11వ వచనంలో ఎంత చక్కని మాట మాట్లాడాడు. ఇక పాపము చేయవద్దు. ఈ రహాబు కూడా ఏగుల వారు వచ్చిన తర్వాత భూమి మీద దేవుడైన యెహోవా దేవుడే, ఆకాశమందు దేవుడైన యెహోవా దేవుడే. మనుషులు భయపడుతున్నారు. అయ్యా, నేను కూడా భయపడుతున్నాను, నేను కూడా పవిత్రురాలిగా పరిశుద్ధురాలిగా జీవిస్తాను ఇక నుంచి అని ఆమె ఒక ఒప్పందం తన మనస్సులో చేసుకుంది. ఇక్కడ ఈమెతో ఏమంటున్నాడంటే, ఇక నీవు పాపమా చేయవద్దు, పవిత్రాలుగా జీవించు. ఈమె పవిత్రాలుగా జీవించింది. నీవు పవిత్రాలుగా జీవిస్తున్నావా? నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ చూపుల్లో, నీ ఊహల్లో, నీ ఉద్దేశాల్లో, నీ తలంపుల్లో నీ దేవుడైన యెహోవాతో, ప్రభువైన యేసు క్రీస్తుతో లగ్నమై నీ జీవిస్తున్నావా? పరిశుద్ధాత్మని నువ్వు పొందుకొని ఉన్నావా? 40 ఏళ్ళయింది, 30 ఏళ్ళయింది, 20 ఏళ్ళయింది చెప్తున్నావు. ప్రార్థన పరిశుద్ధాత్మ చేసిద్ది తెలుసా? నువ్వు పండుకున్న ప్రార్థన చేసిద్ది. ఆ అనుభవం నీకుందా? నాకుండే. కూర్చుంటే ప్రార్థన చేసిద్ది తెలుసా? నడుస్తూ ఉంటే ప్రార్థనాత్మ వస్తుంది, నీకు తెలుసా? అట్లాగే సాతాను కూడా శోధిస్తాడు, నీకు తెలుసా? సాతాను అనుభవం ఉంది, పరిశుద్ధాత్మ అనుభవం నాకుంది. నీకుందా? ఏ అనుభవంలో ఉంటున్నావు? ఏ స్థితిలో ఉంటున్నావు? ఆలోచించుకో. శరీరము పవిత్రతగా ఉండాలి. అందుకని అన్నాడు కదా, క్రియల మూలముగా రాహాబు పవిత్రురాలయను. అదేనండి రాసింది యాకోబు పత్రికలో. క్రియల మూలముగా. క్రియలు ఎలా ఉంటున్నాయి మనవి? క్రియలను బట్టి మన క్రియలు బాగోవు. మనం క్రైస్తవులు. ఈమె ప్రభువైన యేసు క్రీస్తు, అమ్మా, ఇక నీవు పాపము చేయవద్దు. ఇక్కడ హెబ్రీ పత్రికలో ఏమన్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసమును బట్టి చెప్పాడు. ఎవరు హెబ్రీలు? ఇశ్రాయేలు. మరి నీవెలా ఉంటున్నావు? ఒకసారి ఈ మాట చదువుకుందాం.
హెబ్రీ పత్రిక 11:31. విశ్వాసమును బట్టి రహాబను వేశ్య ఏగుల వారిని సమాధానముగా చేర్చుకొని అవిధేయులతో పాటు నశింపకపోయెను. మరి నీవు విశ్వాసివై ఉన్నావు, రక్షణ పొందావు, మారుమనసు పొందావు, బాప్టిజం తీసుకున్నావు. నీ క్రియలేమో లోక క్రియలు, నీ ఆలోచనలు లోక ఆలోచనలు, నీ ఊహలు లోక ఊహలు. నీవు విశ్వాసి అవుతావా? గమనించు. దేవునికి కుమారుడవు, కుమార్తె అవుతావా? నీ దేవుళ్ళో లేవుగా అవన్నీ. మరి నీలో ఉంటే నువ్వు ఎలాగవుతావు? ఇక్కడ పెదవులతో మాట్లాడుతున్నావు మా దేవుడు అని. పెదవులతో కాదండి, హృదయములో ఉన్న ఆత్మతో నీవు ఉండాలి. అందుకనేమంటున్నాడు దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన మేలుని దేనిని నీవు మరువక అంటున్నాడు. అక్కడ తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని వెళ్తే పాస్టర్ కాదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయము శుద్ధి ఉండాలి ప్రియ విశ్వాసి, ప్రియ సేవకుడా. గబగబా 2 మాటలు చూసుకొని మనం ముగించుకున్నాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము వాక్యము 9-10. అప్పుడు ఐతుకోను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. చూడండి ప్రియమైన వారులారా, అక్కడ రాహాబు కిటికీకి ఎర్రదారము కట్టింది. వారి కుటుంబస్తులు అందరూ కూడా రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్టిజం పొంది వారు మరణం అనే స్థితిలో నుంచి తప్పించుకున్నారు. శరీర మరణము, ఆత్మ మరణము రెండూ తప్పించుకున్నారు. ఇక్కడ చూస్తే శరీరము మరణమైంది. అయితే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారాగా పొందుకున్న పరిశుద్ధాత్మను బట్టి, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పొందుకున్న పరిశుద్ధాత్మను బట్టి అదిగో అపోస్తలుడైన పౌలు ఇదిగో ఈ మిద్దె మీద ఉన్న అతను కింద పడినప్పుడు వెళ్ళి అతను వాటేసుకొని ఉన్నప్పుడు అతనికి స్వస్థత వచ్చి ప్రాణము నిలిచెను. ఇక్కడ ప్రాణము నిలిచెను, పరలోక రాజ్యములో కూడా వారికి ప్రాణము నిలిచెను. ఇక్కడ రాహాబు వీళ్ళందరినీ పరలోక రాజ్యానికి వారసులు చేసింది. ఇదిగో ఈ కిటికీ దగ్గర కూర్చున్న ఈ కుర్రవాడు పడిపోయినప్పుడు ఇతను కూడా వాక్యం విని వాక్యానుసారంగా జీవించాలనుకున్నాడు. సాతాను గాఢ నిద్ర కలుగు చేసింది కనుక పడిపోయాడు. ఇదిగో స్వస్థత పొంది, మారుమనసు పొంది ఇతను దేవుని రాజ్యానికి వారసులయ్యారు. అక్కడ రాహాబు బంధువులందరూ మారుమనసు పొంది దేవుణ్ణి అంగీకరించి ఇశ్రాయేలీల్లో వారు కలిశారు అని నేను అంటాను. ఇక్కడ చూస్తేనేమో వీరు కూడా, ఈ యవనస్తుడు కూడా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ద్వారాగా మారుమనసు పొందాడు. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఒక్క ద్వారా ఎందుకన్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడైన యెహోవా ప్రభువైన యేసు క్రీస్తుకు కుమ్మరించగా ఆ కుమ్మరించిన పరిశుద్ధాత్మని 12 మంది అపోస్తుల మీద కుమ్మరించాడు. ఆ ఆత్మ వలనే ఈయన బ్రతికాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్య వర్తమానముని నీవు మాట్లాడినందుకై మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంటున్న ప్రతి తండ్రియు ప్రతి తల్లి వారి వారి హృదయాలను పరిశీలించుకొని రాహాబు వలె వారు మారుమనసు పొందటానికి ద్వారం తెరవండి. శాశ్వతమైన మారుమనసు క్రియల్లో ఉండేటట్లుగా చూడండి. అటు విధంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో మాట్లాడిన రీతిగా ఆమె వ్యభిచారం చేయకుండా బ్రతుకు కాలం అంతా కూడా రక్షకుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి జీవించింది. అట్లాగే ప్రభువా, అపోస్తలుడైన పౌలు సువార్త చేస్తుండగా గాఢ నిద్ర పట్టి చనిపోయి లెగిసిన తను కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి తను కూడా దేవుని రాజ్యానికి వారసుడు అయ్యాడని నేను నమ్ముతూ ఈ వాక్య వర్తమానముని నీవే దీవించి మహిమ పొందమని, ఆత్మ నీవే గనుక ప్రాణాత్మని నీవే వారికి ఇచ్చి ఉన్నావు గనుక
ఆత్మ ప్రాణాన్ని నీ చేతులకు వారందరూ అప్పజెప్పి రక్షణ పొంది మారు మనసు పొంది నీ రాజ్యానికి వారసులు అయినట్లుగానే వింటున్న ప్రతి తల్లియు తండ్రి కూడా నిత్యము నిత్య రాజ్యానికి వారసులు అవటానికి ద్వారం తెరవమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తము చేసి రక్తము చేసక సంపద కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.